నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాశ్మీర్ పహల్గాం బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్న స్థానిక శాసనసభ్యులు వేకేసిన నరేంద్ర వర్మ. డిఎస్సీలో మాజీ సైనికులకు 10% రిజర్వేషన్ అమలు చేయాలి. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. దోమకాటుకు గురి కాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ గోపీనాథ్. బాపట్ల పట్టణంలోని 24వ వార్డులోని ఆర్పీపై డ్వాక్రా సంఘాలలోని సభ్యులు స్థానిక శాసనసభ్యులు వేకేశ్వర నరేంద్ర వర్మకు తమకు తెలియకుండా ఒక్కొక్కరిపై 2 లక్షల రుణాలు తీసుకుందని 10,000 రూపాయలు ఇచ్చారని, కొందరు డబ్బులు చెల్లించేటప్పటికీ చెల్లించలేదని నోటీసులు పంపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్పందించి టీడీపీ అయినా వైసీపీ అయినా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేదల వద్ద కోట్లు కొల్లగొట్టవచ్చా అని ఆర్పీని ప్రశ్నించగా నా ఆస్తులు చూడండి అంటూ ఎదురు ప్రశ్న వేసింది. గతంలో వార్త ప్రచురించిన పాత్రికేయునిపై దురుసుగా మాట్లాడింది. ఇదే విధంగా వార్తలు రాసిన ఎవరైనా డ్వాక్రా మహిళలు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించిన వారిపై దురుసుగా మాట్లాడుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఒక పాత్రికేయుడు ఆమెకు తెలియకుండా ఆ వార్డులు ఎందుకు అడుగు పెడుతున్నారని ఆమె ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉండగా సభ్యులకు తెలియకుండా వారి పేర్లతో తీసుకున్న బ్యాంకు రుణాలు ఎవరెవరు కలిపి తీసుకున్నారు, ఎంతమంది ప్రమేయం ఉంది అనేది నిగ్గు తేల్చాల్సి ఉంది. బ్యాంక్ అధికారులు, మెప్మాలో పనిచేసిన సీఎంఎంలు, సీఓలు, ఆర్పీల ప్రమేయం ఎంత ఉందో కూడా తెలియాలి అంటే పూర్తి స్థాయి విచారణ చేపడితే గానీ తెలియదు. అందుకు నిజంగా అధికారులు ముందడుగు వేస్తారా లేదా ఇంతటితో వదిలేస్తారో వేచి చూడాలి. అంతేకాదు బాపట్ల పట్టణంలో పేదలకు తెలియకుండా ఎన్ని వార్డులలో ఈ విధంగా ఆర్పీలు తీసుకున్నారో కూడా బయటకు వస్తుంది. ప్రధానంగా 4 వార్డులలో ఈ విధంగా జరిగినట్లు పట్టణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా బ్యాంకు నోటీసులు తీసుకున్న వారు ఆర్పీలను ప్రశ్నిస్తూ ఉండడంతో వారు తీర్మానంలోనూ మీకు ఎటువంటి సంబంధం లేదని రాసి సభ్యులతో సంతకం చేయించి ఆర్పీ సంతకం చేస్తే సరిపోతుందని మభ్య పెడుతున్నారు తెలుస్తుంది. వాటిపైన విచారణ జరిగితే కానీ ఎంత మొత్తంలో అవినీతి జరిగిందో, ఎవరెవరు నష్టపోయారో తెలుస్తుంది. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఎంతో మంది అమాయకులు నష్టపోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఈ ఉంది ఈ పేరు 2 లక్షలు నేను ఎవరికి ఇచ్చాను, నేను కట్టించాను లేదనేది తీయండి. ఈ పేరు అప్పుడు నన్ను కట్టియండి. సరే నువ్వు బ్యాంక్ వెళ్ళావు, బ్యాంక్ వెళ్ళి చెప్పాను సార్. ఇప్పుడే నేను మీ ముందే మీద ఫోన్ చేసి మాట్లాడమంటే ఈ వెళ్ళింది బ్యాంకుకి. నేను లక్ష రూపాయలు 30,000 ఇచ్చేస్తాను, మిగతా ఇవ్వలేదంటే నేను కట్టింది ఏ నెల ఎంత కట్టించానని నేను రాస్తాను. ఇప్పుడు మేనేజర్ ఫోన్ చేసి షాయిన్ అప్పుడు అప్పుడు అయిపోయిందని చెప్పి నేను చెప్పలేదు కదా. ఫోన్ నీకే చెప్పాను. ఈ 2 ఆన్లైన్ లేదు, ఇక్కడ చెక్ చేసి చెప్తా అంటే ఇంకో గ్రూప్ లో ఒక సీఓ ఉన్నప్పుడు మేము తప్పు చేసాం. ఒక గ్రూప్ నేను చేశాను, క్లోజ్ చేసి ఎన్ఓసి సుబ్రహ్మణ్యంకి ఇచ్చాం. నన్ను 50 మంది ఆర్పీలు వెళ్ళిపోమని ఎలా చెప్తారు? కాశ్మీర్ పహల్గాం బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని బాపట్ల శాసనసభ్యులు వేకేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ పహల్గాం బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ బాపట్ల అంజుమాన్ కమిటీ ముస్లిం సోదరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారిని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అభినందించారు. ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సముద్రంలో ముంచివేసిందన్నారు. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టుల ప్రాణాలు కోల్పోయారన్నారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని, ఉగ్రవాద దాడులకు ఖచ్చితంగా భారత్ సమాధానం చెబుతుందన్నారు. కాల్పుల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ప్రభుత్వంతో పాటు దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. మన దేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదని, మానవాళికి వ్యతిరేకంగా జరిగే ఇటువంటి అనాగరిక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా నిలబడతామని పిలుపునిచ్చారు. మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ దాడులకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడవలసిన సమయం ఇదేనన్నారు. బాధితులు తగిన న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో
హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ క్రైస్తవ సహోదరులను కూడా సోదరులుగా భావిస్తూ ఏకత్వంలో భిన్నత్వంగా మెలిగే మాకు మీరు చిచ్చు పెట్టాలని చేస్తే అది జరిగే పనేనా? 29 మందిని మీరు ఖురాన్ చదువుతారా అని కొన్ని పదాలు వాళ్ళకిచ్చి చదవమని చదవపోతే, ఆ ఖురాన్ చదవటం కానీ ఆ ఉర్దూ చదవపోతే ముస్లిం సోదరులు ఏదో దేశం నుంచి ఇక్కడ మమ్మల్ని చంపేస్తే మేమేమన్నా వెన్ను తిరిగి వెన్ను చూపించి పారిపోయే బిడ్డలు అనుకున్నారా? ఇక్కడ ఉండే జాతి భరత జాతి, ఒకే గడ్డ మీద ఒకే రాజ్యంలో అందరం కలిసిమెలిసి ఉండే మాకు మీరు శిక్షలు పెట్టాలి, మాకు పోరాటాలు పెంచాలి, మమ్మల్ని విడగొట్టాలి అని చూస్తూ ఉన్నారు. అది చరిత్రలో జరగలేదు, ఫ్యూచర్లో జరగదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు ఎన్ననుకున్నా ఈ ప్రజాస్వామ్య దేశం ఒక్కటే, భరత జాతి ఒక్కటే, మేము సహోదరులము సోదరులము అని ముస్లిం హిందూ క్రైస్తవ జాతి అంతా కూడా ఒకే ఏకఖండం మీద భిన్న స్వరాలతో జై భారత్ అంటూ ముద్దు బిడ్డలుగా బతుకుతున్నాం. ఎవరో ఏమి చేయలేని పరిస్థితిలో ఒక పిరికి పంద చర్యలాగా ఈ బలవంతంగా క్రూరంగా 29 మందిని చంపారు. ఒక పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఈ చెలగాటాలు ఆడుతూ ఉంటే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు. 48 గంటల్లో మా దేశం నుంచి ఎవరైనా ఉంటే విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాం. సింధు 60 ఏళ్ల క్రితం చేసిన ఒప్పందాన్ని రద్దు చేశాం. రాబోయే రోజుల్లో మీ బాధలు ఎవరికి చెప్పుకోవాలో ఒకసారి చూసుకోండి. భారతదేశం అంటే ఒక చిన్న చితక దేశం కాదు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. సోదరులు, అనేక జాతులు, అనేక మతాలు కలిసి ఉండే దేశం. మేమంతా ఇండియన్స్ గా బతుకుతున్నాం. ఇండియన్స్ భరత మాత ముద్దు బిడ్డలుగా జై భారత్ జై జై భారత్ అంటూ మేము నినాదాలు చేస్తాం. ఇది ఒకే శక్తి, ఒకే యుక్తి, ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాజ్యాంగం. కలిసి ఉన్న ఎన్నో అండదండలతో మేము ఉన్నాం. మీరు ఒక 30 మందిని చంపేస్తే మేము పారిపోతామా లేకపోతే జారిపోతామా, భయపడతామా? అటువంటి పరిస్థితి లేనే లేదు. జై భారత్, నశించాలి నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీరామ్ శర్మలు మాట్లాడుతూ శుక్రవారం కావడంతో అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. హరిద్ర శృంగార్చన పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి తదితరులు ఉన్నారు. చైత్రమాసంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయానికి వివాహ ప్రయత్నాలలో శీఘ్రంగా ఫలితం లభించాలని అనేటువంటి మంచి సంకల్పంతో వివాహం కాని మగపిల్లలు ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమ అలాగే పశువు కుంకుమతో అర్చనా కార్యక్రమాలు నిర్వహించడానికి అనేక ప్రాంతాల నుండి వచ్చేసారు. ఆ భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో సత్వర వివాహ ప్రాప్తి కావాలని మనం కూడా కోరుకుందాం. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని గుంతలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నుంచి ఐలాండ్ సెంటర్ వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఐలాండ్ సెంటర్లో మానవాహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ దోమల నివారణకు ఏబెడ్ పాకింగ్ చేయాలన్నారు. దోమతెరలు వాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రభావతి, ఇస్సాకు, జాషువా, శేషు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా కర్లపాలెంలో కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమన్వయం చేసుకొని ఈ మలేరియా వ్యాధి రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము. మెయిన్గా ఇది దోమల ద్వారా వస్తుంది. ఈ దోమల నివారణ వల్ల ఈ మలేరియా అనేటువంటిది డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఫీవర్ కానీ, చికెన్ గున్యా కానీ ఇలాంటి వ్యాధులన్నింటి కూడా రాకుండా అంటే ముందు మెయిన్గా దోమలు నివారించాలి. ఈ దోమల నివారణకి ఏంటంటే మెయిన్గా దోమతెరలు వాడాలి. అదేవిధంగా మనకి వచ్చేటువంటి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మన శరీరానికి లేపనం చేసుకుంటే ఈ దోమలు పుట్టకుండా ఉంటాయి. అదేవిధంగా పరిసరాల్లో మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉండేటువంటి చల్ల చెట్లు తొలగించాలి. అదేవిధంగా టెంకాయ బోండాలు, అదేవిధంగా పాడైపోయిన టైర్లు, నీటి కుంటలు, అదేవిధంగా తొట్టులు కూడా ఉంటాయి. ఇవన్నిటిలో కూడా నీళ్లు నిలువ ఉండడం వల్ల దోమలు ఏర్పడతాయి. ఈ దోమల వల్ల అభివృద్ధి చెంది మనం కుట్టడం వల్ల ఈ మలేరియా వస్తుంది. కాబట్టి ఈ మలేరియా నివారణ చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా కూడా ప్రజలందరూ కూడా మోటివేట్ చేసి, అదేవిధంగా కొన్ని చోట్ల నీళ్లు ఉంటాయి కుంటల్లో, ఆ కుంటల్లో నీళ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా గంబూషే చేపలు వదిలిపెట్టాలి. అదేవిధంగా ఎబెట్ స్ప్రే చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్లు అన్నింటి శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజు అందరూ అధికారుల సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేపట్టిన వల్ల దోమలు నివారించబడి మనందరం కూడా మలేరియా బారిన పడకుండా ఉంటామని తెలుపుకుంటూ కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామానికి దగ్గరలోని గుడిగుంట చెరువులో సుమారు 60 సంవత్సరాల వయసు కలిగిన ఒక వృద్ధుడి శవం పడి ఉందని గ్రామస్తులు కర్లపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రవీంద్ర సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర తెలిపారు. నల్లబర్లి పొగాకుకు క్వింటాకు 18,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేసి కౌలు రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, కౌలు రైతుల సంఘ నాయకులు రాజుల అబ్రహం తదితరులు ప్రతినిధి బృందం బాపట్ల జిల్లాలోని వీరన్నపాలెం, పోతికట్ల, రమణయ్యపాలెం, ఉప్పుటూరు తదితర గ్రామాల్లో పర్యటించి బర్లీ పొగాకు పండించిన కౌలు రైతులు తమ పొగాకు పంటను అమ్ముకోవడంలో ఎదురవుతోన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంస్థలను వెంటనే రంగంలోకి దించి కౌలు రైతాంగం పండించిన నల్లి బర్లీ పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పొగాకు మార్కెట్కు వచ్చి 2 నెలలు పూర్తవుతున్న పొగాకును కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్గా మారి టాప్ ఆకును కేవలం క్వింటాలు 4 నుంచి 5,000కు, అలాగే అడుగు ఆకును 2,000 రూపాయలకు అడుగుతున్నారని, ఈ ధరల వల్ల ఎకరానికి ₹1,00,000 పైగానే కౌలు రైతులు నష్టపోతున్నారని, కాబట్టి కంపెనీలను ఒప్పించి గత సంవత్సరంలో చెల్లించిన ధరకు అంటే క్వింటాకు 18,000 రూపాయలు కొనుగోలు చేయించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వీరన్నపాలెం గ్రామానికి చెందిన ముద్దు నాగేశ్వరరావు, నందిగిల లోకయ్య, పాలపర్తి సుబ్బారావు, మధ్యరాల విజయకుమార్, తలారి సాలెం, దాసరి నవీన్, మొద్దు రాంబాబు, రాజుల అబ్రహం తదితర కౌలు రైతులు మాట్లాడుతూ ఎకరానికి 1,68,000 వరకు పొగాకు సాగు కోసం పెట్టుబడి పెట్టామని, ఇందులో కౌలు రైతులు 40,000 దాకా ఉందని, ఎప్పుడూ లేని విధంగా పొగాకు కంపెనీలు ధరలు తగ్గించడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తపరిచారు. ఒక వీరన్నపాలెంలోని 300 మంది కౌలు రైతులు సగటున ప్రతి కౌలు రైతు 5 ఎకరాల చొప్పున 1,500 ఎకరాల్లో బర్లీ పొగాకు పండించామని చెప్పారు. పొగాకు కొనుగోలు చేసేవారు లేక తీవ్రమైన అప్పుల భారాలు మోస్తున్నామని తమ బాధలను వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని, 100కి ₹3 చొప్పున అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పొగాకు చేసి నష్టాల్లోకి కూరుకుపోయామన్నారు. ఈ సందర్భంగా పి జమలయ్య మాట్లాడుతూ ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు పొగాకు సాగు చేశారనే సాకుతో ఐటీసీ, జీపీఏ, అలయన్స్, దక్కన్, బొమ్మిడాల తదితర పొగాకు కంపెనీలు వారి ఏజెంట్ల ద్వారా అతి తక్కువ ధరకు కొని రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. కంపెనీలన్నీ కలిసి కుమ్మక్కై రైతుల కష్టార్జితాన్ని కాజేస్తున్నారన్నారు. గడిచిన సంవత్సరంలో ఒక క్వింటాకు 15,000 నుంచి 18,000 రూపాయలు కొంటే ఇప్పుడు కేవలం క్వింటాకు 4 నుంచి 5,000కు మాత్రమే అడగడం దారుణమన్నారు. సిగరెట్, బీడీ ధరలు తగ్గలేదని, కంపెనీల షేర్ల ధరలు, లాభాలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఒకవైపు అధిక లాభాలు గడుస్తోన్న బహుళజాతి పొగాకు కంపెనీలు, మరొక వైపు కౌలు రైతులకు అన్యాయం చేయడం దుర్మార్గమన్నారు. మే 5వ తేదీన నల్లబర్లి పొగాకు రైతుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి రాయబారం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పొగాకు రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ కంపెనీల వల్ల నల్లబర్లి పొగాకును వెంటనే కొనుగోలు ప్రారంభించాలని, కనీసం గత సంవత్సరం చెల్లించిన ధరల మేరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, పొగాకు బోర్డు పరిధిలోకి బర్లీ పొగాకును చేర్చాలని, కంపెనీలు గత సంవత్సరం ఇచ్చిన రేటుని ఇవ్వని పక్షంలో ప్రభుత్వ సంస్థల చేత బర్లీ పొగాకును కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరికొన్ని సహస్రాబ్దాల పాటు భావనారాయణ స్వామి దేవాలయాల కట్టడాల పరిరక్షణకు అవసరమైన వారసత్వ బైలాస్ రూపొందిస్తున్నామని ఇంటాక్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ జాతీయ వారసత్వ డైరెక్టర్ ఏ విజయ అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఇంటాక్ బృందం దేవాలయాన్ని సందర్శించారు. ఇటువంటి చారిత్రాత్మకమైన దేవాలయాల అద్భుత వారసత్వాన్ని కొనసాగించుటకు ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారితో కలిసి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. దేవాలయం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఉన్న పలు వారసత్వ కట్టడాలను వారు సందర్శించారు. ఇందులో భాగంగా శ్రీపాద, నోరి, కంబంపాటి, దేశరాజు వారి భవనాలను వారు పరిశీలించారు. దేవాలయంతో పాటు వాటన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆమె వివరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన బృందంలో విజయతో పాటు ఆర్కిటెక్ట్ కన్వర్జేషనిస్ట్ దీప్తి శర్మ కూడా ఉన్నారు. అలాగే ఈ బృందంతో పాటు ఇంటాక్ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన డి ఫణీంద్ర విచ్చేశారు. వారికి ఇంటాక్ బాపట్ల జిల్లా కన్వీనర్ డాక్టర్ పిసి సాయిబాబు స్వాగతం పలికారు. బృందంలోని 4 సభ్యులని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఘనంగా దేవాలయంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు జి వెంకటేశ్వర్లు, ఎం నరసింహారావు పాల్గొన్నారు. దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త దేశీ రాజు, రమణబాబు, శ్రీరామచంద్రమూర్తి, ఉమాదేవి, రాజేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అనేటువంటిది చరిత్ర ప్రసిద్ధమైనటువంటి జిల్లాల్లో ఒకటి. వేల సంవత్సరాల నాగరికత, సంస్కృతి, ముఖ్యంగా ఈ బాపట్ల ప్రాంతము ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ఆచార్య నాగార్జునుడు పుట్టినటువంటి స్థలం ఇది. అంటే దాన్ని బట్టి మీరు ఊహించవచ్చు ఇది క్రీస్తు పూర్వ కాలంలో ఎంతటి ప్రభావం ఉన్నదో. ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి సాహిత్యం మొత్తం కూడా ఇవాళ మనకు టిబెటియన్ భాషలో దొరుకుతుంది, కానీ ఇండియన్ భాషలో అంత గొప్పగా దొరకటం లేదు. అదేవిధంగా ఆయన చేసినటువంటి కెమికల్ రీసెర్చ్ ఇలాంటివన్నీ కూడా ఇప్పటికి కూడా అత్యాధునికమైనటువంటివి. ఆల్కెమీలో కూడా వరల్డ్ క్లాస్ పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి ఆయన. ఆల్కెమీ ద్వారానే బంగారాన్ని బాగా ఉత్పత్తి చేసి ఈ దేశం ఇంత ధనవంతంగా తయారవడానికి కారణమైంది. మొట్టమొదటిసారిగా ఈ నేలకు ఒక నమస్కారం. అదేవిధంగా అత్యంత ప్రాచీన కాలంలో ఇక్కడ ఉండేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వన్యప్రాణులు, అరణ్యాలు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క చైతన్యంతో ఇలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు, వైష్ణవ సంప్రదాయానికి చెందినవి, శివ సంప్రదాయానికి చెందినటువంటి అనేక దేవాలయాలు వచ్చినాయి. ఈ దేవాలయాలన్నీ యథాతథ స్థితిలో రక్షించుకోవటం అనేటువంటిది మన బాధ్యత. అమెరికాలో 100 సంవత్సరాల నాటి రోడ్స్ కూడా అలాగే ఉంటాయి, ఇళ్ళు అలాగే ఉంటున్నాయి. కానీ మనకు మాత్రం పెంచుకుంటూ పోయి మీకు ఏదో కారణాలు చెప్పేసేసి నీళ్ళు వచ్చేసేసి ఇవన్నీ కూడా దించుకుంటున్నాము. అలా మనం దిగకూడదు, మన దేవాలయాన్ని దించకూడదు, మన సంస్కృతిని దించకూడదు, మనం దిగిపోకూడదు. మనం ఉన్నతంగా ఉండాలి, విశ్వగురు స్థానంలో ఉండాలి అంటే ఇవన్నిటిని కూడా రక్షించుకోవాలి. ఇది మన సంపద, ఇది మన చరిత్ర, ఇది మన సంస్కృతి. అంత అనుకోలేదు, అంత అద్భుతంగా, అంత పురాతనంగా ఒక వేరే వైబ్ ఉన్నది, ఒక వేరే ఐ థింక్ మాతో ఉన్నది ఊళ్ళోనే. ఈ స్టోరీ గట్రా అన్నీ విన్నాం కదా, అంత ఏన్షియన్ టెంపుల్స్, తర్వాత అంత సిగ్నిఫికెంట్ అని సంరక్షణ చేసి, ఎలాగ మెయింటైన్ చేసి, దానికి కూడా ప్రొటెక్ట్ చేసి అంటే ఉంచాలి. అది మన రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు పేర్కొంటున్నారు. కర్లపాలెం మండలంలోని 20 గ్రామాల పరిధిలో ఖరీఫ్ సీజన్లో సుమారు 14,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. ధాన్యం సేకరణ ఆగిపోవడంతో కుప్పలు నోర్చకుండా అట్లాగే కళ్ళాల్లోనే ఉంచామని రైతులు చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని ధాన్యం కొనుగోలు చేయిస్తే కుప్పలను నూర్చుతామన్నారు. ఈ విషయంపై ఏవో సుమంత్ కుమార్ను వివరణ కోరగా వారి నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమైందని, రైతుల కుప్పలు నూర్చుకోవచ్చన్నారు. ఇంకా కర్లపాలెం మండలంలో సుమారు 840 ఎకరాలు కుప్పల రూపంలో ఉన్నాయని, కళ్ళాల్లో కుప్పల రూపంలో ఉన్న ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సుమంత్ కుమార్ తెలిపారు. వ్యవసాయం 4 ఎకరాలు 4 చేస్తాను. ఖర్చులు ఎకరానికి ఎంత చేసుకుని 30,000 అవుతుంది. ఈ వరకే అన్నీ లెక్కేసుకుని నాటి కాలం కానించి కట్టేస్తాం కానించి మరి నూరుద్దామని ఆలోచిస్తేనేమో పంటలు లేదని ఆపేశారు. కళ్ళాల్లో ఉండేవి 10-15 రోజుల నుంచి కళ్ళ నూర్చిని కూడా కొనలేదు, కళ్ళాల్లో ఉండేయండి. మాకు గిట్టుబాటు ధర లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని కోరుతున్నాము. ధర అయితే లేదు. మరి మేము బాకీలు తెచ్చి అప్పులు తెచ్చి పెట్టుకున్నాం, వ్యవసాయం మీద పెట్టుకున్నామండి. అలా ఎట్లా తీర్చాలో మేము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. మా బాధ కొద్దిగా అర్థం చేసుకునే అధికారులు కానీ,
పై ఆఫీసర్లు కానీ మమ్మల్ని కొంచెం అర్థం చేసుకుని మాకు గిట్టుబాటు ధర ఇప్పించాలని కోరుతున్నాం. డీలర్స్లో ధరల దగ్గరికి వెళ్తే 1550 అంటున్నారండి. అవి మాకు గిట్టుబాటు ధర కదా, అవి కూడా తీసుకెళ్ళినాక ఇరుగుతున్నాయి, ఇవి అట్లా ఉంది ఇట్లా ఉంది అని అంటున్నారండి. మరి మా బాధ ఏమో అర్థం చేసుకోవాలండి. మరి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము. దోమకాటుకు గురి కాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ గోపీనాథ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా బాపట్ల మండలంలోని పలు గ్రామాలలో దోమకాటుపై వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కీటక జనిత వ్యాధుల వలన ఎవరూ కూడా చనిపోకూడదని ప్రభుత్వం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టి ఇంకా పేదరికంలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ కాదిర్, జి రాంబాబు, షేక్ జిలానీ, కె సత్యరాజు, షేక్ షకీ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో నిధులు సమకూరిస్తే మనకి మలేరియా యొక్క బర్డెన్ అనేది తగ్గుతుంది. ఎందుకు మనం మలేరియా గురించి ఇంత చెప్తున్నాము అంటే, దీని యొక్క గోల్ ఏంటంటే ఎవ్వరూ కూడా కీటక జనిత వ్యాధుల వల్ల చనిపోకూడదు. దట్ ఈస్ ద మెయిన్ మోటో. అసలు ఎందుకు ఈ కీటక జనిత వ్యాధుల్ని మనం ఇంత అరికట్టాలని అనుకుంటున్నాము అంటే, వీటి వల్ల ఏ మనిషి చనిపోకూడదు. అలానే కాకుండా భారతదేశం లాంటి కంట్రీస్లో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే సగటు భారతీయుడు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ జోబుల్లో మనీ ఇలాంటి వాటిని ఖర్చు పెట్టి ఇంకా దారిద్ర్యానికి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. అందుకని మనం ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇంకా ఏ రంగంలో ఈ మలేరియాని అరికట్టడంలో మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఇన్ని, ఇంకా ఎక్కడ మనం ఎక్కువ రిసోర్సెస్ పెట్టాలి, ఎక్కడ మనం ఎక్కువ డబ్బు పెట్టాలి, ఏ విధమైనటువంటి పాలసీలు తీసుకోవాలి. అందుకని మళ్ళీ ఇమాజిన్ చేసుకోండి, కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురండి. ఇప్పుడు దాకా మలేరియా చేసినటువంటి ఎలిమినేషన్ పాలసీల్లో ఉన్నటువంటి లోపాలను గుర్తించండి. ఈ నెల 27వ తేదీన కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు గోకరాజు సుబ్బరాజు తెలిపారు. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఈ నెల 27వ తేదీన 3 విభాగాల వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు గోకరాజు సుబ్బరాజు తెలిపారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ మరియు కంటి వైద్య శిబిరం మరియు చెవి, ముక్కు, గొంతు వైద్య శిబిరంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అవసరమైన రోగులకు కంటి శస్త్రచికిత్సలను ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. చెవికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వినికిడి యంత్రాంగాలను ఉచితంగా అందించడం జరుగుతుందని వివరించారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుబ్బరాజు సూచించారు. రేపు ఆదివారం 27/4/2025 మా హాస్పిటల్లో 3 క్యాంపులు జరుగుతున్నాయండి. ఒకటి గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆయన డాక్టర్ శ్రీనివాస గారు వస్తున్నారు. ఆయన కిడ్నీస్ సంబంధించిన వ్యాధులు కూడా చూస్తారు. తర్వాత మానసిక కంటి వైద్య నిపుణులు, ఆయన ఇక్కడ ఆపరేషన్ కూడా చేస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు. తర్వాత ఈఎన్టీ స్పెషలిస్టు కాజీపాలెం గ్రామస్తులు బాపట్ల హాస్పిటల్లో చూస్తుంటారు. బాపట్ల జిల్లాలో డాక్టర్ అవంతి గారు, ఆమె కూడా వస్తున్నారు. ఆయన వచ్చిన సందర్భంలో కొంచెం ఏదైనా ఇయర్ రైట్స్ అంటే చెవిటి వాళ్ళకి కొంచెం మిషన్లు వేరే వాళ్ళు కొంచెం స్పాన్సర్ చేస్తున్నారు. అది బేసిక్ మోడల్స్ ఏంటంటే బేసిక్గా అంటే కొంచెం తక్కువ వినికిడి ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఇస్తారు అది ఈ రేట్స్. కాబట్టి ఈ అవకాశాన్ని ఎంతోమంది ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. 2024-25 సంవత్సరంలో రాష్ట్రీయ గ్రామీణ సుశక్తీకరణ అభియాన్ పథకం కింద అత్యధిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి బాపట్ల విస్తరణ శిక్షణ కేంద్ర ప్రిన్సిపల్ డి వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యుత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకోనున్నారని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకటరావును ఫోరం ఫర్ బెటర్ బాపట్ల మరియు సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, సభ్యులు ఎం నరసింహారావు, ఈటీసీ వైస్ ప్రిన్సిపల్ పి పద్మజ, ఫ్యాకల్టీ సభ్యులు కె లలిత, పి రామకృష్ణ, జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 9 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐఆర్టీ తరఫున చేసిన ప్రయత్నాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనకు అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు 24వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరును దేశంలోనే 2వ స్థానానికి తీసుకురావడం జరిగింది. గత 9 నెలల నుంచి చేసిన ప్రయత్నాల వల్ల దాంట్లో భాగంగా మనకి రాష్ట్రంలో మంచి ట్రైనింగ్స్ ఇచ్చిన సందర్భంగా ఈటీసీ బాపట్లకి ఉత్తమ అవార్డుని ఆర్జీఎస్వై కింద ఎంపిక చేసి ఇవ్వటం జరిగింది. బాపట్ల విస్తరణ శిక్షణా కేంద్రంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రీయ స్వయం శక్తీకరణ అభియాన్ పథకం కింద మరి అద్భుతంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి మరి రాష్ట్రంలోనే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఉత్తమ అవార్డును అందుకోవడం వెంకటరావు గారు మరి బాపట్లకు ఆయన పేరు తీసుకొచ్చారు. బాపట్ల ఈటీసీకి ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టారు. వారిని ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తాం. బాపట్ల పట్టణానికి చెందిన కేర్ డెంటల్ అధినేత పెండెం సందీప్ సోదరుడు డాక్టర్ పెండెం ప్రత్యూష్ మంగళవారం విడుదలైన యూపీఎస్సీ రిజల్ట్స్లో జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 797 ర్యాంక్ సాధించారు. డాక్టర్ పెండెం ప్రత్యూష్కి కుటుంబ సభ్యులు, బాపట్ల పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. పాత రోజులలో సైనికులకు వర్తింపజేసిన 10% రిజర్వేషన్లను 80వ దశకంలో తగ్గించి కేవలం 2%కే పరిమితం చేయడం బాధాకరమని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గతంలో విద్యార్హతలు తక్కువగా ఉండడం వలన ఇప్పుడున్నంత ఎక్కువ శాతం సైన్యంలో లేకపోవడం వలన కొంతమేరకు 2% రిజర్వేషన్లతోనే సర్దుకుపోయారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో సైనికులు కూడా ఎన్నో రకాల ఉత్తీర్ణతతో, అర్హతలతో మాజీ సైనికులుగా బయటకు వస్తున్నారు. గతంలో ఉద్యోగ అవకాశాల కోసం మాజీ సైనికులకు కేటాయించిన 2% రిజర్వేషన్ల ప్రకారమే ఇప్పుడు కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వడం బాధాకరమన్నారు. అనేక రకాల డిగ్రీలతో అర్హతలు పొంది ఉండడమే కాకుండా క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటే మాజీ సైనికులకు రిజర్వేషన్ల కోటాను పెంచి వారి సేవలను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబడిన డిఎస్సి 2025 నోటిఫికేషన్లో మాజీ సైనికులకు సంబంధించిన రిజర్వేషన్ల కేటాయింపులు లోపభూయిష్టంగా ఉన్నాయని, వాటిని సరిచేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న 2% రిజర్వేషన్స్ అమలు చేయాలన్నారు. నోటిఫికేషన్ ప్రకారం విడుదల కాబడిన 16,347 పోస్టులకు గాను మాజీ సైనికులకు 328 పోస్టులు వస్తాయన్నారు. ఈ సమావేశంలో మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికులకి మరి 2% రిజర్వేషన్ మరి ప్రభుత్వం కేటాయించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ పరంగా చూసుకుంటే ఈ విడుదలైనటువంటి 16,347 పోస్టులకు గాను మాజీ సైనికులకి 328 పోస్టులు రావాల్సి ఉంటుంది. మరి అన్ని పోస్టులు వచ్చినా కానీ కనీసం కొంతవరకు మేము సంతోషిస్తాం. కానీ ఇక్కడ గమనిస్తే డిఎస్సి 2025 నోటిఫికేషన్లో గమనిస్తే సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. అనంతపురం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే సోషల్ స్టడీస్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్స్కి నోటిఫికేషన్ ఇచ్చారో ఈ 16,347లో అనంతపురంకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులే తీసుకుంటే 106 పోస్టులు మరి ఇవ్వటం జరిగింది అనంతపురం జిల్లాకి. మరి వాటిలో 2% తీసుకుంటే మాకు 2 పోస్టులు మినిమం మరి రావాల్సి ఉంటుంది. కానీ కేవలం 1 పోస్ట్ మాత్రమే మాజీ సైనికులకు కేటాయించారు.
దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో హిందువులను అతి కిరాతకంగా కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత ప్రభుత్వం అతి కిరాతకంగా శిక్షించాలని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలో బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. భారతదేశంలో అన్ని కులాల వారు ఎంతో ఆప్యాయంగా సోదరభావంతో జీవిస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పహల్గాం వద్ద పర్యాటకులను ఖురాన్ చదవమని అడిగి చెప్పకపోవడంతో కాల్చి హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని అధ్యక్షుడు వేజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. ఇటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత ప్రభుత్వం సరైన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యదర్శి బత్తుల సురేష్ మాట్లాడుతూ హిందువులను టార్గెట్ చేసి హత్య చేసిన ఉగ్రవాదులను కఠినంగా హతమార్చాలని, ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలన్నారు. భారతదేశ ప్రధానిపై ప్రజలందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారని, దేశ ద్రోహులకు, ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు ఊహించని రీతిలో తగిన గుణపాఠం చెబుతున్నారని ఆశిస్తున్నామన్నారు. పాకిస్తాన్ దేశానికి నీటి జలాలను ఆపివేసి భారత ప్రభుత్వం మంచి పని చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రా ఆంజనేయులు, పిన్నకోట శ్రీనివాసరావు, జంగన్ దాసు, షేక్ షుబాని, బండ్రెడ్డి గోపి, షాజహాన్, మద్దిబైన గోపి, చల్ల శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, రవి, జోగి, సువర్ణరాజు, పవన్, మల్లికార్జునరావు, శివ, సుబ్బారావు, శ్రీహరి, జంగా ప్రభాకర్, జాన్ వెస్లీ, తన్నీరు గోపి, వీరేష్ తదితర ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో హిందూ పర్యాటకులపై దాడిని నిరసనగా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మా సభ్యులందరూ నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయటం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులుగా వెళ్ళినటువంటి హిందువుల్ని ఖురాన్ చదవమని అడగటం, ఆ ఖురాన్ చదవని సందర్భంలో ఉగ్రవాదులు అతి కిరాతకంగా, అతి దారుణంగా వారిని వాళ్ళ తుపాకీ గుండ్లకు 28 మందిని బలి చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం, చాలా సిగ్గుచేటు, వాళ్ళ చేతకాని తనానికి నిదర్శనం. ఇటువంటి చర్యలను ప్రపంచ దేశాల మొత్తం కూడా ఐక్యమై వీటిని తరిమి కొట్టాలని, వారికి కఠినంగా శిక్షించాలని, వారిని తరిమి కొట్టాలని మా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున 28 మందికి అసలు నివాళులు అర్పిస్తూ బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో హిందువులు కొంతమంది పర్యాటకులుగా అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మతోన్మాదులు మీరు ఖురాన్ చదవండి అని చెప్పటం, వారు మేము చదవమని చెప్పడంతో విచక్షణ రహితంగా వాళ్ళ తోటాలతో వాళ్ళ కాల్చి చంపడం. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అంటే ఇది పనికిమాలిన చర్యగా మేము ఖండిస్తున్నాం. చేతగానితనం ఒక హిందువు మీద ఆ విధంగా దాడి చేయడం అనేది చాలా సంస్కృతికే విరుద్ధంగా ఉంది. భారతదేశం పాకిస్తాన్ బౌర్డర్ అయిన జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి కిరాతకంగా కాల్చి చంపి వారిని ఒక్కొక్క భాషల్లో వివిధమైన ఖురాన్లు చదివించకపోతే చంపేస్తామని బెదిరించి అచ్చంగా మగవారిని హింసలకు గురి చేసి అనేక హింసలకు గురి చేసి చంపేశారు. అటువంటి వెధవలని, పాకిస్తాన్ కుక్కలని ఈ భారతదేశం గట్టిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే దేశ ప్రధానమంత్రి అనేక కఠినమైన చర్యలు తీసుకుంటూ పాకిస్తాన్కి ఊచకోత పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే వారి నీటి జలాలను కూడా ఆపివేసి వారు తగిన డ్యూటీ జరుగుతూ ఉన్నారు. ఇప్పటికే అటువంటి ఉగ్రవాదుల్ని అతి కిరాతకంగా కాల్చి చంపడం కోసం భారతదేశానికి చెందిన ఆర్మీ జవాన్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాశ్మీర్ పహల్గాం బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్న స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. డిఎస్సీలో మాజీ సైనికులకు 10% రిజర్వేషన్ అమలు చేయాలి. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. దోమకాటుకు గురి కాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ గోపీనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.